మరణాత. ప్రియులారా, మరొకసారి దేవుని కృప చేత ఈ క్రిస్మస్ మాసములో ఈ విధముగా మరొకసారి దేవుని వర్తమానాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి అనుగ్రహించిన దేవాది దేవునికి, ఆయన నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీద జన్మించెను అని చెప్పడానికి గొర్రెల కాపరి దగ్గరికి దేవదూత ఒక వర్తమానం తీసుకుని వచ్చింది. చదవబడిన లేఖనములు మనం పరిశీలించిన వారమైతే ప్రియులారా, దేవుడు తన బిడ్డలకు, కష్టకాలంలో ఉన్న తన జనాంగమునకు దేవుడు ఎల్లప్పుడూ వర్తమానాన్ని, శుభవార్తను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుడు తన వర్తమానాన్ని ఎప్పుడు తీసుకువస్తాడు తన దూతల చేత అని అంటే, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడే లేచి పంపుచూ వచ్చినను అన్న మాటను మనకు కనబడుతుంది ప్రియారా. దూత నేటి కాలమందు దేవుని సేవకులు పోలి ఉన్నది. దేవుడు తన బిడ్డలైన వారికి భూలోకములో బలపరచ నిమిత్తము తన సేవకుల ద్వారా దేవుని సందేశాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ప్రియులారా, నేటి కాలమందు మీ సేవకుడినైన నేను దేవుని దగ్గర నుంచి మిమ్మలను బలపరచుటకును, మిమ్మల్ని ఆదరించుటకును, మీకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పడకును ఒక వర్తమానాన్ని మోసుకుని రావడం జరిగింది. ఏంటి ఆ వర్తమానం అంటే, క్రిస్మస్ కాలంలో ఇచ్చిన వర్తమానమే. ఈ క్రిస్మస్ కాలంలో నువ్వు నేను గ్రహించవలసిన వర్తమానమే. చదవబడిన ఈ 3 వచనాల్లో, లూకాసు వార్త 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో దేవదూత 3 వర్తమానాలు తీసుకుని వచ్చింది. ఒకటి ఆదరణ వర్తమానం. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోచిన శుభవార్త ఇది. భయపడకుడి. మనుషులందరూ కూడా ఏమైపోతున్నారండి? భయపడిపోతున్నారు. దేవునికి భయపడాల్సిన మనుషులు ఈరోజు సమస్యలకు భయపడుతున్నారు, వ్యాధులకు భయపడుతున్నారు, ఇబ్బందులకు భయపడుతున్నారు. అట్టి వారితో దేవుని వార్త ఏంటి అంటే, భయపడకుడి. ఆదరణ వర్తమానము, భయపడకుడి. రెండో వర్తమానం ఏంటి అంటే, సంతోష వర్తమానం. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అంటుంది. ఇది ప్రజలందరికీ సంతోషము కలగజేసేది. దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు, దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడన్నప్పుడు చెప్పిన మనం ఎంత సంతోషిస్తామో. రెండోది ఏంటంటే, అది సంతోష వర్తమానం, సువర్తమానం. మూడోది రక్షణ వర్తమానం. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించే మన దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు, నిన్ను దర్శించడానికి రాబోతున్నాడు అని చెప్పడానికి ఈ సందేశం పనికొస్తుంది. ప్రియ సేవకులారా, ఆదరణ వర్తమానము, సంతోష వర్తమానము, రక్షణ వర్తమానము, ఈ 3 వర్తమానాలు మన సంఘములో, మన సంఘ బిడ్డలకు తెలియజేస్తూ వారి ద్వారా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఇలాంటి వర్తమానం మీకు కావాల్సి వస్తే మా విశ్వాస బైబిల్ మిషన్ యూట్యూబ్ ద్వారా మీరు ఇంకా వర్తమానాలు పొందవచ్చు. లేదా విశ్వాస బైబిల్ మిషన్ గోటేరు ద్వారా మీరు ఫేస్బుక్లో వర్తమానాలు పొందవచ్చు. ఇంకా మాకు ఫోన్ చేసి సీడీలు కూడా మీకు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నంబర్ 9912321565. మరణాత.